दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्ति समारूढ तत्त्वमाला विभूषिता भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव शरणं गुरुदेव देवा। सद्गुरुनाथने संगीत प्रियने गजाननो भूतगणाधिसेवितो कपितजम्बू फलसारभक्षिणो उमासुतो शोकविनाशकारणो नमामि विघ्नेश्वर पादपङ्कजौ। कन्यमूल गणपति भगवाने ओ बोझ गणपय्या ओ बोझ गणपय्या मा वत्समुनि मय्या ओ बोझ गणपय्या मा वत्समुनि मय्या ओ
గురుదత్త తవ చరణం శ్రీ గురుదత్త తవ చరణం శ్రీ గురుదత్త మమ శరణం దిగంబరా దిగంబరా దత్తాత్రేయ దిగంబరా. కృతయుగం ముందు ఉన్న యుగం సత్యయుగం అంటారు. కృతయుగంలో దక్షిణామూర్తి, ఆయనే త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, తర్వాత ద్వాపర యుగంలో వేదవ్యాసుడు, కలియుగంలో జగద్గురువుడు శంకరాచార్యుడు. మరి త్రేతాయుగంలో రాముడి కాలంలో ఉన్నారు. రాముడి కాలంలో దత్తాత్రేయుడు. ఆ రాముడు ఇప్పుడు అయోధ్యకు వచ్చేస్తున్నాడు. 22వ తారీఖుని ఈ 22ని రాముడి ప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టుగా ఆశ్చర్యపడేటట్టుగా వేలాది మంది సమక్షంలో 4000 మంది సాధు పుంగవులు పీఠాధిపతులు పెడుతున్నారు ఆ ప్రతిష్ట కార్యక్రమానికి. మీకు అందరికీ అక్షతలు వచ్చే ఉంటాయి ఈ పాటికి కదా. అక్షతలు అందరూ తీసుకోవాలి. అక్షతలతో పాటు రాముడి చిత్రపటం అది కూడా వస్తుంది. రాకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో రాముడి చిత్రపటం ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ 1వ తేదీ నుంచి న్యూ ఇయర్. ఇది మనది కాదు, ఇది ఉగాది మనది. ఇది న్యూ ఇయర్ మనది కాదు. అర్ధరాత్రి చర్చల్లో ప్రార్థనలు చేసుకునేవాళ్ళది న్యూ ఇయర్, మనది కాదు. మనకి రాముడి ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భం. ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మీరు ఇప్పటిదాకా కట్టుకోకపోతే ఇళ్లలో అందరూ తోరణాలు కట్టుకోండి. అందరూ పండగ రోజు అయ్యప్ప గుడిలో, హనుమంతుడి గుడిలో, ఏ గుడిలోనైనా ఇంటిలోనైనా రామనామ జపం చేయండి. కనీసం గంట సేపు శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయ్యప్పలు ఉన్నారు కదా, ఏ పని ఇంకా బాగా చేయించగలరు. మీరు మహాశక్తివంతులు. మీరు అందరితో 22వ తేదీన ప్రతిష్ట రోజునే రామనామం అనర్గళంగా జరగాలి. సాయంత్రం అందరూ 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్య మనకు వచ్చింది. 500 ఏళ్ళు, ఎన్నో లక్షల మంది బలిదానంతో అయోధ్య ఈవేళ ఆ కళ సాకారమైంది. 22వ తేదీ ప్రతిష్ట. 22 సాయంత్రం అందరూ 500 సంవత్సరాల పోరాటానికి చిహ్నంగా పంచభూతాల సాక్షిగా కనీసం 5 దీపాలు ఇంట్లో వెలిగించుకోవాలి. అందరూ 5 దీపాలు వెలిగించుకుని మీ ఇంట్లో పెద్దవాళ్లతోటి లేదా మీ గురువుతోటి, మీ పూజారి గారితో అక్షతలు వేయించుకోవాలి సాయంత్రం. దానితో మన అయోధ్య ప్రతిష్టలో మనమందరము పాల్గొన్నటువంటి ఆ భాగ్యం, ఆ ఆశీర్వాదం మనందరికీ దొరుకుతాయి. దత్తాత్రేయుడు అనగానే త్రేతాయుగం, త్రేతాయుగం అనగానే రాముడు, రాముడు అనగానే అయోధ్య. సకల గుణాభిరాముడు ఆయన మహానుభావుడు. ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం, దాని మీద నిలబడి లోకానికి అంతటికీ ఎంతో నీతిని జీవించే విధానాన్ని రాముడు ఎలా బ్రతకాలో చెబితే రావణుడు ఎలా బతకూడదో చెప్పాడు. అదంతా అలాంటి మహానుభావుడు ఆయన. ప్రపంచంలో కనీవిని ఎరగని రీతిలో తయారవుతున్నటువంటి అద్భుతమైన దేవాలయం అయోధ్య క్షేత్రం. మోడీ గారు మొన్న చెప్పినట్టుగా ఎవరు కంగారు పడిపోయి ప్రతిష్ఠ రోజున వెళ్ళిపోకండి. 2 నెలలు 3 నెలలు 2 ఏళ్ల తర్వాతైనా అయోధ్యను తప్పకుండా మనం చూడాలి. తిరుపతిలోలాగా ఇంకోలాగా ఫీజులు లేవు, అక్కడ అంత ఫ్రీ దర్శనం అంతా. ఆలయం కట్టడానికి ఫండ్స్ అందరం ఇచ్చాం. రూపాయో 5 రూపాయలు 10 రూపాయలు. ఎందుకంటే నేనే మొత్తం కడతానని చాలా మంది వచ్చారు. లక్షల కోట్లు ఇస్తామని. వద్దు, అందరూ ఇవ్వాలన్నారు. విశేషం ఏమిటంటే ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత 30,000 కోట్లు మిగిలాయని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎవరైనా ఏదైనా కట్టడం, దేవాలయం కడితే మాకు చాలా పడింది స్వామి, ఇంకా మాకు అప్పులైపోయినాయి అంటారు. అలాంటిది
ఇన్ని వేల కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పారంటే అది ఎంత సహృదయం ఆలయం, మనందరిది ఎంత భాగ్యం, మనందరి జన్మ ధన్యం. ఎందుకంటే మనం ఉన్న టైంలోనే రాముడు అక్కడికి వస్తున్నాడు, పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొక ముఖ్య విషయం, సనాతన ధర్మీయులందరూ హిందూ ధర్మం నాది అని భావించే వాళ్ళందరూ రాముడిని పూజించేవాళ్ళు, కృష్ణుడిని పూజించేవాళ్ళు, శివుడిని పూజించేవాళ్ళు, ఈశ్వరుని పూజించేవాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, దీనికి పార్టీలతో సంబంధం లేదు. మీ ఇంటి పైన కాషాయ ధ్వజం ఎగరాలి. నేను హిందువులు కాదు అనుకునేవాళ్ళు ఎగరేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు ఎగరేస్తారా? ఎగరెయ్యం అన్నవాడు చేతులెత్తండి. అందరూ ఈ రోజే నిర్ణయం తీసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అమ్మ పాడు, అమ్మవారు పాడు.
శ్రీ
దేవసేన
అభిషేకం చేశారు వీరయ్యప్ప నీకు
కన్నె స్వామి రామయ్య రమ్మని పిలిచాడు మన స్వామి అయ్యప్ప. రైతు బంధు కోసం చూస్తారు తప్ప రోజు పలానా షాపు దగ్గర పెట్టి 500 ఖర్చు ఆలోచించరు ఎవరు. అది మానుకుంటే మనకు బంధువులు ఎందుకు? ఇంకా ఏ బంధువులు అక్కర్లేదు. ఆ పలానా స్వామికి 2 కార్లు ఉన్నాయి, నీకెందుకు లేవు? నువ్వు ఉన్నది తగలేస్తున్నావు కదా. వాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు, నువ్వు నీ పిల్లాన్ని కూలి పనికి పంపిస్తానంటావు, నువ్వు దీక్ష మాత్రం చేస్తానంటావు. నువ్వు చదివించవచ్చు, ఆ దుకాణానికి వెళ్ళడం మానేస్తే, ఆ డబ్బులు మిగుల్చుకుంటే నువ్వు కూడా బిల్డింగ్లు కట్టవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి మంచి మంచి నియమాలు నేర్చుకోవడం కోసమే అయ్యప్ప దీక్ష వచ్చింది. మహానుభావులు దీక్ష అంటే ఇది అన్నైనా అని మనకి చెప్పారు. ఆ 40 రోజులు మనం మహానుభావులు అయిపోతాం, కాళ్ళకి దండాలు పెట్టించుకుంటాం. అది యాత్ర చేసి వచ్చిన తర్వాత ఏంటి స్వామి గురుస్వామి అంటారు, నిన్నటి దాకా అట్లున్నాడు, ఇవాళ ఈ దుకాణం దగ్గర ఉన్నాడు అని అందరూ అనుకోకూడదు. మరి అలా అనుకోకూడదు, అలాంటి స్థితి రాకూడదు. సమాజానికి మంచి చేయగలిగేవాడు అయ్యప్ప భక్తుడు. అయ్యప్ప దీక్ష అనేది చాలా గొప్ప దీక్ష. ఈ దీక్ష అనేది రాకపోయి ఉంటే ఈ పాటికి మన తెలంగాణ కూడా ఏపీలో అయిపోయేది. 300 మంది పలానా మతంలోకి అలా క్రాస్ మతంలో వెళ్ళిపోయేవారు. ఇంకా కొంతమంది మన సొమ్ముతిని మనల్నే చేసేవాళ్ళు, వాళ్ళ మతం అయిపోయేది. అయ్యప్ప మతం వచ్చి మనందరినీ రక్షించింది, అయ్యప్ప ధర్మం వచ్చి మనందరినీ రక్షించింది. అవునా కాదా? అందుకని ఈ ధర్మాన్ని మనం పలానా స్వామి క్యాయ్ 40 दिन रहता उसके बाद క్యాయ్ అని ఎవరు అనుకోకూడదు. అండి అంత బాగా ఉండాలి, అంత నిష్టగా ఉండాలి. నీ ఇష్టం, నీ రాజకీయం ఏదైనా కానీ, నీ ఇదేదైనా కానీ, నీ ధర్మం మాత్రం హిందూ ధర్మం. నీ ధర్మం సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తేనే మనకి మనుగడ, లేకపోతే మనకి ఈ దేశం కూడా ఉండదు. మనకి పారిపోవడానికి పాకిస్తాన్ వాడు రానివ్వడు, ఇంకోడు రానివ్వడు. మనకి రేపొద్దున వాళ్ళు ఎక్కువైపోతాయి. అయోధ్య వచ్చింది, మధుర వస్తుంది, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. మనం ఏం చేస్తున్నాం? మనం మన ధర్మాన్ని చేస్తున్నామా? బాల్కొండ అయ్యప్ప గుడి మహారాజు కట్టించాడు, వీళ్ళందరూ ఆధ్వర్యంలోనూ అయ్యింది, బాగుంది. 40 రోజుల తర్వాత రోజు 365 రోజులు గుడి కడుతున్నవాడు ఎంతమంది? అదే మంచిగా ఉంటేనే పోవాల్సిందే. మంచిగా ఎందుకు ఉండకూడదు? పొద్దున్న 5 నుంచి మంచిగా ఉండరా? అట్లానా? కాదు. మన దేవాలయాలకు మనం వెళ్ళాలి, మనం సంఘటితంగా ఉండాలి. మనం సంఘటితంగా ఉంటేనే ఏ శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. మనం ఎవరిని ఏమనం, మనకు అనవసరం. మనకి ఎవరితోటి అందరూ మంచివాళ్ళే మనకి. కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. Yeah.
చంపుకమారి పంబా నదిలో నీరుగమారి అభిషేకం చేస్తానంది అయ్యప్ప నీకు కలశాభిషేకమంది అయ్యప్ప అయ్యనారా స్వామి స్వామి శబరిమల కొండలలో కొలువై ఉన్నాము
అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు 3 సార్లు ఆ మకర జ్యోతి చూసినప్పుడు ఎట్లా పిలుస్తామో అట్లాగా గొంతెత్తి పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన 3 సార్లు రక్ష రక్షకం శాస్త్రం ప్రణమామ్యం స్వామి శరణమయ్యప్ప ప్రభుజం విశ్వవంజం విష్ణు సంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదరతం శాస్త్రం ప్రణమామ్యం స్వామి శరణమయ్యప్ప తమాతంగమనం కారుణ్యామృతపూరితం సర్వదేవే సంసతలికం కేరళే కేళి విక్రమం ఆర్తప్రాణపరం దేవం శాస్త్రం పరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః శ్రీభూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః శ్రీభూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః పందళ పాలునికి పరమాదయాళునికి పందళ పాలునికి పరమాదయాళునికి పందళ పాలునికి పరమాదయాళునికి అయ్యప్పలందరూ ప్రత్యేకించి స్వాములు మీరు ఎచ్చటనున్నా గాని తొందరగా అతి తొందరగా అయ్యప్ప ఆలయానికి రావాలి. ఏంది స్వామి శరణమయ్యప్ప గట్టి చెప్పు శరణమయ్యప్ప గుండెనే బరువైతే కొండకెలా చేరను గుండెనే బరువైతే కొండకెలా చేరను బండిలో శక్తి లేదు రానుకున్న అయ్యప్ప స్వామి స్వామి గారికి కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు నమః. తాళమేళ వాయిద్యాలతో విశ్వామి గారికి స్వాగతం పలుకుతున్నారు మన బాలకొండ స్వామి. స్వాగతం సుస్వాగతం గురుస్వాముల వారికి. ఇప్పుడే స్వామివారు ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
శరణం స్వామి శరణం. దయచేసి స్వాములు ఎక్కడున్నా తొందరగా మండపానికి రావాలి. గురుస్వామి గారు వచ్చారు. కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కావున స్వాములు భక్తులు అందరూ కూడా వచ్చి మండపం ముందు ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుచున్నాం.
మంగళ జ్యోతి శరణమయ్యప్ప కమల జ్యోతి శరణమయ్యప్ప మూల గణపతి సోదరుని శరణమయ్యప్ప అపాడు దైవమే శరణమయ్యప్ప ఓంకార పొరుణే అయ్యప్ప వీణమణిగండనే శరణమయ్యప్ప దీపారాధన ప్రియనే శరణమయ్యప్ప దీపారాధన ప్రియనే శరణమయ్యప్ప కింద ఇచ్చేయండి, వాళ్ళు వెలిగిస్తారా ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేయండి. రెండు 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 ఇద్దరు వెళ్ళి వెలిగించండి నాన్న. అక్కడ కింద దీపాలు, పడి దీపాలు కింద నుంచి పైకి, కింద నుంచి పైకి. గణపతి శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాయ నమః. గురుదేవతాయ నమః. గ్రామదేవతాయ నమః. మండపస్థిత సమస్త దేవీ దేవతాయ నమో నమః. భక్తేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. స్వామి స్వామి అక్కడ ఆచమనం చేయించండి. ఆచమ్య ఇదో హస్తో ప్రక్షాళయామి. చేయబట్టు కడిగేసుకో. 3 సార్లు నీళ్ళు తీసుకొని తాగండి. ఆచమ్య కేశవాయ స్వాహ తాగండి. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణవే నమః. సోదరాయ వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తరాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. దీపానికి బొట్టు పెట్టండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమో నమః. उत्तिष्ठन्तु प्रजायते भूभारकायते शामविरोधेन ब्रह्मकर्म समर्पे देवी गायत्री छंद प्राणायामे विनियोगः. ओम भू ओम भुव ओम स्व ओम महा ओम जन ओम तप ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भो ज्योतिरसो अमृतं ब्रह्मभूर्भुवस्सुः ममानुकोण्डि उपात्त समस्त दृष्टिक्षेत्र से परमेश्वर प्रतिष्ठा परमेश्वर प्रसिद्धं शुभाभ्यां शुभे सोपने मंगले मुक्ते प्रवर्तमानस्य अज प्रमणा द्वितीय प्रार्थे श्वेतवराकल्पे वयस्मनन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे प्रतिखण्डे मेरोः दक्षिण दिक्भागे श्री शैलस्वाय प्रदेशे कृष्णा गोदावरी और मध्य प्रदेशे श्री हरिहरपुत्र अय्यप्प स्वामी देवता दिव्य चरण सन्निधौ शोभन गृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहार चांद्रमानस्य श्री शोभकृत नाम संवत्सरे दक्षिणायने हेमन्तर्तो मार्गशीर्ष मासे बहुलपक्षे पंचमी सपदितो हिंदू वासरे शुभवासरे यथाशक्ति सिद्धि बुद्धि समेत महागणाधिपति देवता वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवता महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी मालिकपुरत्त देवता समस्त देवता सहित समस्त देवता स्वरूप श्री पूर्ण पुष्कलांबा समेत हरिहर पुत्र श्री धर्मशास्त्र శాస్త్ర కాదు శాస్త్ర శాస్త్ర అంటే శాసించేవాడు శాస్త్ర అనకూడదు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవత ప్రభాత మండల మహా పూజాంచ కరిష్యే అదో निर्विघ्नेन पूजा परिसमाप्त्यर्थं महागणाधिपति देवता समेत समस्त देवता ध्यान पूजांच करिष्ये मళ్ళీ ఇంకో పువ్వు అక్షతలు పట్టుకోండి గాంగే మన్ని గర్భం సర్వజన జ్ఞాన శక్తి కుమారం ఇంకో పువ్వులు పెట్టుకోండి 3-4 బేసిన్లు బోర్డు ఉన్నాయిగా అందరి దగ్గర పెట్టుకోండి
गांगेयमन्यगर्भं सर्वजनितज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं भौमं ब्रह्मं तेजस्वरूपं सेनान्यं तारकग्नं गुरुमजपतिं कार्तिकेयश्वासं सुब्रह्मण्यं मयूरध्वजनं देवदेवं नमामि शक्तिहस्तं विरूपाक्षं श्रीवाहं षडाननं दारुणं विप्रोघ्नं पावये कुक्कुटध्वजं वल्ली देवसेनासुरं महः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं सः स्वरूपनिरूपणद्वय सर्वे नमः श्रीविद्यानन्दना श्रीपादगां पूजां नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं सः सच्चप्रकाशनं सेते परमगुरुवे नमः श्री सच्चानन्दना श्रीपादगां पूजां नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं सः सच्चिव स्वात्माराम परमानंद पंजरविलीन जैसे परमेश्वर नमः श्री सच्चिदानन्दना श्रीपादगां पूजां नमः ओम श्री गुरु श्रीराम सर्वगुरु स्वामी देवताभ्यो नमः रामामृत गुरु स्वामी देवताभ्यो नमः मीनाक्षी सुंदर गुरु स्वामी देवताभ्यो नमः मारुति ज्येष्ठ गुरु स्वामी देवताभ्यो नमः जगद्गुरु शंकर भगवत्पाद स्वामी देवताय नमः गजानन महाराज स्वामिने नमो नमः ओम श्रीं ह्रीं क्लीं अक्षतलिकडे ओम श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये वरवरद सर्वजनमे वसमाने स्वाहा सिद्धलक्ष्मी सहित महागणाधिपतिदेवताय नमो नमः अरुण ఇలాను సరిపోతుంది దూరం నుంచే ఆం హ్రీం క్రోం యం రం లం వం సం షం హం రం షం శ్రీ గురుపతరే స్వామి దేవతా ప్రాణ ఇహ ప్రాణ ఇహ ప్రాణ ఇహ ప్రాణ ఆం హ్రీం క్రోం యం రం లం వం సం శ్రీ సనయప పానాటమే స్వామి పెట్టేస్తారు దానికి ఏర్పాటుగా చేస్తారు కింద अंगुलम आवाहनम समर्पयामि यातैश्वस्यतमासं वपुतेतनो शिवासर्व्यायातवदयानुरुतरुडय पुरुषैवेदकं सर्वं यद्भूतं यच्छभव्यम् उदावृतस्य सानायतन्ने नादिरोहते नवरत्नखचित सिंहासनं सने तयानुसन्वासन्तमयाग्रसन्तापचाक्षे एतावानस्य महिमा अतोज्जायस्य पुरुष पादोस्य विस्साभूतानि त्रिपादस्य अमृतं दिवि पादयोः पाद्यं समर्पयामि यामिषं गृह्यन्तस्ते विवर्षस्सने शिवां कीर्तितां कृपां श्रीपुरुषं जगतो त्रिपादोद्धौ त्रिपुरुषपादवस्येहापमात्मना ततो विशङ्गा प्रथमो धैर्यविषगं भयं सर्वाक्षया ददान् वस्यासि राज्यं ग्रीष्मयुगशरद्रविः सप्तास्यासन् वर्धयः मधुवर्गं समर्पयामि इति औपचारिकस्नानम् समर्पणा ये चेवाग्मुद्राभिभोजिषो सप्तास्यासन् परिधया त्रिसप्तसर्वा देवाय औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरं सदा आचमनीयं आप्यायस्व सर्वे विश्वतस्वमवृष्ण्यं भवावाजस्य वेगते आप्यायस्व समेतुते विश्वतस्वमवृष्ण्यं भवावाजस्य संगते सज्जो जातं प्रवध्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वान् अभिषेक प्रियने ఉండని 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 దరిద్రా సురభినోయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో బలప్రదాయ నమః సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః దరిస్నాన ప్రియనే శరణయ్యప్ప దరి అభిషేక ప్రియనే
స్నానం సమర్పయామి. పోయండి పోయని వాడు పోయండి నన్ను. సమర్పయామి. స్వామి నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. స్వామి ఉసదేవి మాతర తస్మ రంగమావో సాధు స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామి శ్రీచందనాభిషేక ప్రియనే శరణం. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే. ఏవం వేద యోగమాయతనం వేద ఆయతనవాన్ భవతి. పన్నీటి స్నాన ప్రియనే శరణమయ్యప్ప. పుష్పాలనే చల్లండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఉర్వారుకవింధనాన్ మృత్యోర్ముక్షేమామృతాద్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవింధనాన్ మృత్యోర్ముక్షేమామృతాద్. భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. స్నాన ప్రియనే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. భస్మం కొంచెం అందరూ చెప్పులు వేసుకుని అందరికి ప్రసాదం అవుతున్న తర్వాత చాలు చాలు. స్వామి శరణమయ్యప్ప. సద్గురునాథనే శరణమయ్యప్ప. నీళ్ళు నాన్న నీళ్ళు వాళ్ళకి నీళ్ళు అపవిష్టామయో స్నాన ఉద్యేత దాతన మహిరణాయ చక్షతే యోగ శివ తమోర్ధవాదేన ఉసదేరివ మాతర రత్న రంగమావో చక్షదాదినదా ఆవోదనదా ధనా తక్షమ్యో రావృణిమహే యాగం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరత్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు వేదజం సన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషాత్ సహస్రార్చతాతవాత్ సభూమిం విశ్వతో వృత్వా అర్చతిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పురామతత్వశేషానః యదన్నేనాదిరోహతే యుడితావానస్య మహిమా అతో ధ్యాయాగుష్య పురుషः పాదోస్యేవ త్రిపాదస్యామృతం దివే త్రిపాదో ద్వౌదై పురుషः పాదోస్యే భవాత్ పునః తతో విశ్వం వ్యగ్రామద శాసనానసనే అభి తస్మాత్ విరాజాయత విరాజోవతి పురుషः సఖాదోచ్చదిచ్చత పశ్చాత్ భూమి మదాపురः యత్పురుషేణ అభిషాః దేవాయ జన్మదండః వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మస్రద్రవిః సప్తాస్యాసన్వయః నిస్సప్త సమిద కృతాః దేవాయ జగదంతానః అబద్ధం పురుషం వదం తం యజ్ఞం వరీషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః వేద దేవాజంత సాధ్యారుమాసి బాహురాజన్యకృతః ఊరు తదస్యేద్వైశ్యః పత్యాగం శూద్రో జాయత
సౌండ్ వస్తలేదు. అంటే ఏమి లేకపోతే మళ్ళీ పువ్వులు మీద పడిపోతాయి. నేను లోపల పెట్టేద్దాం, ఇది తీసేసి ఆ స్వామిని ఇక్కడ డైరెక్ట్ పెట్టేద్దాం. నిలబడుతుందా? రైట్, పెట్టేయండి. అయితే ఏంటంటే క్లీన్ చేయండి, ఏదైనా తీయండి. అందరూ కూర్చోండి నాన్న, నిలబడితే ఎవరికి కనపడదు. చాలా లేట్ అయింది, దయచేసి కూర్చోండి. అక్షతకి లింగారోడ్ స్వామి అక్షతకి అక్కడ కొద్దిగా వెనక్కి పెట్టారు. ఇద్దరిట్టు కూర్చోండి, ఇద్దరు ముగ్గురిట్టు కూర్చోండి, ముగ్గురు అటు కూర్చోండి. ముందుకు రండి. స్నానానంతరం సిద్ధాచమన్యం సమర్పయామి. సిద్ధాసత్స్వామిషాదం వేణీయమే అక్షత్రివర అసౌయో సర్వదనీలగ్నిగోవిలోహిత అక్షతలు యజ్ఞం పరిష్ప్రోక్షం सर्वसिद्धि प्रदान सुप्रदीपान सुख निधे नम सदाध्यक्षन सुरारिज्ञान महागणपते नम ज्ञान महाकालाय नम महावराय नम हेरंबाय नम नमजटन सप्रिय नम महोदर नमोदोज्ञान महावीर नमः नम विष्णुप्रियान भक्ति युक्तान जपमदान ऐश्वर्य कारणान निभेन नम यक्ष किन्नर सेतान पुंजरासुर वज्राय नम नमोदय नमो प्रियान कांति मते अंतर्मते कामने नम कपित परस प्रियान ब्रह्मचार्यान ब्रह्म रूपान ब्रह्म विद्यादाय नम जिष्णवे नम श्रेष्ठ धर्म विघात कारणं विसदृश्य विसरक्षात् प्रेम कल्याण गुरुवे नमः उन्मत्त वेषाय नमः परिजिते नमः समस्त जगदाधाराय नमः सर्वेश्वरप्रदाय नमः आक्रांत चित्त चित्प्रकाशाय नमः सिद्धि बुद्धि समेत महागणाधिपति देवताय नमो नमः स्वामी शरणमय्यप्पा महागणाधिपति देवताय नमः धूपमाघ्रापयामि गणपति దగ్గర పెట్టు జ్ఞామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం పెట్టి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం పోయిన తర్వాత మొత్తం యూట్యూబ్లో కార్యేషు సర్వదా నీరాజనం సమర్పయామి నమస్కరోమి. లతే హారతి ఇక్కడ తీసుకురా. శరణమయ్యప్ప గజానన సోదరణే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వేయండి నాన్న. ఓం స్కందాయ నమః చేయండి. ఇక్కడ వేయండి పూలు. కుమారణం క్రోచితారణ సర్వస్వామి పార్వతీ ప్రియంద్రాణ గంగాస్తరం సర్వభూతాన మాహుతాన పావతాన వజ్రంభాన ప్రజృంభాన ఉజ్జృంభాన ముఖమనాసన సంస్థానం ఏకవర్ణాన ద్వివర్ణాన త్రివర్ణాన సుమనవర్ణాన చతుర్వర్ణాన పంచవర్ణాన ప్రజాపతేన హర్పతేన రక్తిగర్భాన సమీగర్భాన విశ్రేణ సంసురాత్మేన హరిద్వర్ణాన శుభకాన పడవేన వటువేషపతేన పుష్టేన దమస్యేన చంద్రోర్ణాన కళాధరణ మాయాధరణ మహామాయనిత విజ్ఞానమ సకలాత్మజామి సంయోజన మేయ గ్రామ అనీశ్వరేణ అమృతేన ప్రాణాయామ 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 విరుద్ధంత్రం రక్తశ్యామగణాయన సుబ్రహ్మణ్యాన గుహాయన అమృతాయనమ బ్రహ్మణ్యానమ బ్రాహ్మణ ప్రియానం వంశక్తికరాన వేద వైద్యానోక్షరప్రదానిమస్తనమ వేగవతేన వాయువక్షానం పాతాళవాసనం శ్రీవిష్ణుప్రజ్ఞానం బ్రహ్మసత్యానమ శివశానం దత్తసుకాంతి కృష్ణాంబిలేశానమ కాకుశ్వర స్వామిని నమో నమః. విట్రివేల్ మురుగనికి ధూపమాఘ్రాపయామి నీరాజనం దర్శయామి అఘోరేభ్యో జఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో శరణమయ్యప్ప గురునాథని శరణమయ్యప్ప శరణమయ్యప్ప. విట్రివేల్ మురుగనికి పడలిమల ఆండవనికి
సుబ్రహ్మణ్య స్వామికి స్వామి. పెద్ద జబాలు పువ్వులు తీసుకుని పిల్లలు ఎవరైనా అందరితో ముట్టించండి. ఇటు మాతల దగ్గర 2 జబ్బాలతో, అటు మన స్వాముల దగ్గర ముట్టిస్తే అందరిశాస్త్రం పూజామి, యోగశాస్త్రం జానుని పూజామి, మహాశాస్త్ర గురు పూజామి, కాలశాస్త్ర ఒళ్ళో పెట్టుకో. కాలశాస్త్రం ఒకటి పూజామి, శబరిగిరిశాన్ని మేఠం పూజామి, సచ్చరూపాయనమ నాభిం పూజామి, మెడకంఠాయనమ హృదయం పూజామి, స్థలయాన వక్షస్థలం పూజామి, వరదస్థాన్ మస్తాన్ పూజామి, భీమాయనమ భుజద్వయం పూజామి, సుభవీక్షాన్ నేత్రే పూజామి, కోమలాంగాన్మ కర్ణౌ పూజామి, అతితీక్ష్ణ దంతాన్ పూజామి, పాప వినాశాన్ని లలాటం పూజామి, శత్రునాశాన్ని నాశనం పూజామి, పుత్రలాభానం చుపకం పూజామి, గజాధిపం మౌష్టౌ పూజామి, గణేశ పూజాయనమ ఖచాన్ పూజామి, చిద్రూపాయనమ శిర పూజామి, సర్వశక్తిధరాయ నమః సర్వాణి అంగాని పూజయామి. స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో స్వామి పుష్పార్చన అవుతుంది. ఆ పుష్పార్చన అవుతున్నంతసేపు ఎవరు ఏం పని చేయక్కర్లేదు, మాట్లాడకుండా ఉంటే చాలు. మాట్లాడాలి. ఏ మాట మాట్లాడాలి? శరణమయ్యప్ప అన్నారు అందరూ. ఏమనాలి? మన బాల్కొండ వాసులు పూజకు వచ్చిన వాళ్ళందరూ మాతలతో సహా మూగవాళ్ళు కాని వాళ్ళందరూ కూడా ఒకే మంత్రం శరణమయ్యప్ప అనండి. అయ్యప్పకి వినపడాలి. అమ్మలు అంటలేదు. శరణమయ్యప్ప. శరణం అంటే ఏంటి? సరెండర్. ఆయనకు మనం సరెండర్ అయిపోవడం అనమాట. నీ పాదాలకి నేను అంకితం అయిపోతున్నాను అయ్యప్ప అని ఒక్క ఆయనకి ఆ సహస్రనామం మనం చేసుకుంటే ఆయన ఆశీర్వాదాలు మన గ్రామానికి పరిపూర్ణంగా ఉండి మనందరం కూడా సౌభాగ్యంతో ఉంటాం. అందుకని అందరూ పువ్వు వేసినా వేయకపోయినా నూరారా శరణమయ్యప్ప అని చెప్పండి. 2 అయ్యప్పలు అక్కడ పువ్వులు, చిన్న పువ్వులు వేస్తూ ఉండండి మెల్లిగా. చెప్పినప్పుడు నేను చెప్తాను, సంకల్పం చేసి చెప్తాను. అస్య శ్రీ హరిహరపుత్ర సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అర్ధనారీశ్వర ఋషి అనుష్ఠించంద మైకి బండి అక్కడ. శ్రీ హరిహరపుత్రో దేవత రామ్ బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం శ్రీ హరిహరపుత్ర ప్రసాద సిద్ధ్యర్థే సహస్రనామ జపే వినియోగ. రామ్ అగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రూం మధ్యమాభ్యాం నమః, హ్రైం అనాభిజాభ్యాం నమః, హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః, రక్కరదలకరపృష్టాభ్యాం నమః, రామ్ హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, హ్రూం శిఖాయ వషటు, హ్రైం కమచాయ హుం, హ్రౌం నేత్రత్రయాయ మౌషటు, అస్త్రాయ ఫట్, భూర్భువస్సువనం ఇది దిగ్బంధః. ధ్యానం ఛాయే ఉమావతి రమావతి భాగ్యపుత్రం వేత్రోజ్వలం కరతరం హస్తాభిరామం విశ్వైకవస్య వపుషం మృగా వినోదం వాంఛారూపవరదం వరభూతనాథం లంబరికల్పయామి. ఆకాశతత్వాత్మనే హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః పుష్పం సమర్పయామి. యం వాయుతత్వాత్మనే హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. ధూపంకలవనంకాలాంబుదశ్యామనం కర్పూరాగలితాభిరామం కాంతేందు బింబారణం శ్రీదండాంకుశపాశూన విలసత్పాణిం పదంతద్విపారూఢం శత్రువిమర్ధనం హృది మహాశాస్త్రారమాజ్యం భజే. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి నీరాజన ప్రియనే. దివ్యాజనమే శరణమయ్యప్ప చెప్పాలి. ఏం చెప్పాలి? ఓం. మంచినీళ్ళకి పూజ అయిపోయిన తర్వాత తాగండి, మధ్యలో కాదు. శివప్రద శివజ్ఞాని శైవ ధర్మ సురక్షిత చంద్రమౌళీసురోత్తమ కామ తేజస్వి కామాధిపద సంయుత కోమలాంగశ్చ కళ్యాణ ఫలదాయక కరుణాబ్ది కర్మదక్ష కరుణారస సాగర జగత్ప్రియో జగద్రక్షో
जगदीशो जगदानंददायक शरणमय्यप्पा जयादि सिद्धि संसेव्यो जना लाभो जिगीषुका शरणमय्यप्पा इंद्रियो जितक्रोधो जितदेवारि संघका शरणमय्यप्पा जन्महीनो जितामोहो जनकेनाभिपूजिता परमेष्टि पशुपति पंकजासन पूजिता शरणमय्यप्पा पुरत्राता परमैश्वर्यदायक शरणमय्यप्पा अमरादिसुरैस्येत्य पंच ब्रह्मपरायणा शरणमय्यप्पा आदतीतनयो ब्रह्मा परानंद परात्पर शरणमय्यप्पा यो अंगदाध्याज भोजपालो च भूपति शरणमय्यप्पा रुद्रनासो विषयश्च दिग्देहो दैन्यदाहता शरणमय्यप्पा प्रमुखो व्यापको विषमोचक शरणमय्यप्पा असंत समरकृद्ध पुंगव पंकजासना शरणमय्यप्पा निश्चिताज्ञो नागाभरणभूषित शरणमय्यप्पा भरतो भैरवाकारो भरणो वामन प्रिया शरणमय्यप्पा मास्य सिंहरूपस्य सेनापति सकारक शरणमय्यप्पा सनातन सिद्ध रुचि सिद्ध धर्मपरायणा शरणमय्यप्पा आदित्य रूप अवदग्नामृता बोधिवास भू शरणमय्यप्पा युवराजो योगी वर्यो शस्तेजो प्रभो शरणमय्यप्पा पितृसच्चरितोपेष्टु पाप भस्म पुनः शुचिः भालनेत्र पुल्लकेश पुल्लकल्हार भूषिता शरणमय्यप्पा मणिसेव्य पट्टभद्र पटुर्वाङ्मिव योधिक चोरराज्यश्च चोरवेच चोरग्नश्चौन्यवर्धना चञ्चलाक्षश्च मरको मरीचिर्मन्दगामिक शरणमय्यप्पा भौमेशमाहुश्च मैथिल्यो मोचको मनु शरणमय्यप्पा मनुरूपो मन्त्रदेवो मन्त्राराशिर्महाधृढ शरणमय्यप्पा स्तूपिज्ञो धनदाता च देववन्द्यश्च तारण प्रजाधिप शरणमय्यप्पा हरिनाथ प्रियो वृन्दो बृहत्सेन सुपालक शरणमय्यप्पा सुब्रह्मा ब्रह्मरसिको संज्ञोर्जितात्रिभा शरणमय्यप्पा वीरघ्नो मिहिराभो महानील समप्रभ शरणमय्यप्पा श्रीचन्दन विलिप्तांग श्रीपुत्र श्रीतरुप्रिया शरणमय्यप्पा नाक्षावर्णो लसत्कन्नो रजनीध्वंस सन्निभा शरणमय्यप्पा प्रियो अंबिका पुत्रो पैन्दवो परणायक शरणमय्यप्पा तिघ्नो घनग्रीवो ग्रीष्म सूर्य समप्रभा शरणमय्यप्पा किरीटिकल्प शास्त्रज्ञ कल्पानन विधायक शरणमय्यप्पा ज्ञान विज्ञान प्रदो विरिञ्चारि विनाशक शरणमय्यप्पा वीरमार्ताण्ड वरदो वीरबाहुश्च पूर्वज शरणमय्यप्पा वीरसिंहासन विभूषित शरणमय्यप्पा वैवस्वतपति वाचस्पति पुराण वाचस्पति पुरारात समर्थ समरेश्वर शरणमय्यप्पा पुत्रो उडुलोकस्य रक्षक शरणमय्यप्पा शृंगाररस संपूर्ण सिंधुर तिलकांचिता शरणमय्यप्पा महतो देवस्य सुताय नमः అందరూ పువ్వులు స్వామికి వెంటనే మీరందరూ దండం పెట్టుకోండి గురుస్వామి చేస్తాడు అష్టోత్తరం అందరూ ఎవరు అడ్డు రాకండి ఎవరు పువ్వులు అందరూ వేశారు స్వామి కరుణ అందరికీ ఉంటుంది అష్టోత్తరం అందరూ చూడండి పక్కకి జరగాలి ఎవరికి వెనకాల కనపట్టలేదు ఇంక మీ పని అయిపోయింది వెనకాస్తే నమః నెత్తి నుంచి దేవాయ నమః ఓం మహాదేవ సుతాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం లోకకర్త్రే నమః ఓం లోకభర్త్రే నమః ఓం లోకహర్త్రే నమః ఓం పరాత్పరాయ నమః ఓం త్రిలోకరక్షకాయ నమః ఓం ధన్వినే నమః ఓం తపస్వినే నమః ఓం భూత సైనికాయ నమః ఓం మంత్రవేదినే నమః శరణమయ్యప్ప మహావేదినే నమః శరణమయ్యప్ప మారుతాయ నమః శరణమయ్యప్ప జగదీశ్వరాయ నమః శరణమయ్యప్ప లోకాధ్యక్షాయ నమః శరణమయ్యప్ప అగ్రణ్యే నమః శరణమయ్యప్ప శ్రీమతే నమః శరణమయ్యప్ప అప్రమేయ పరాక్రమాయ నమః శరణమయ్యప్ప సింహారూఢాయ నమః శరణమయ్యప్ప గజారూఢాయ నమః శరణమయ్యప్ప హయారూఢాయ నమః శరణమయ్యప్ప మహేశ్వరాయ నమః శరణమయ్యప్ప నారాశస్త్రధరాయ నమః శరణమయ్యప్ప మలర్ఘాయ నమః శరణమయ్యప్ప నానావిద్యా విశారదాయ నమః శరణమయ్యప్ప నానారూపధరాయ నమః శరణమయ్యప్ప ధీరాయ నమః శరణమయ్యప్ప నానా ప్రాణినిషేవికాయ నమః శరణమయ్యప్ప భూతేశాయ నమః శరణమయ్యప్ప పూజితాయ నమః శరణమయ్యప్ప రుద్రాయ నమః
శరణమయ్యప్ప భుజంగ ఆభరణ ఉత్తమాయ నమః శరణమయ్యప్ప విక్షుధన్వినే నమః శరణమయ్యప్ప పుష్పమాణాయ నమః శరణమయ్యప్ప మహారూపాయ నమః శరణమయ్యప్ప మహాప్రభవే నమః శరణమయ్యప్ప మాయాదేవి సుతాయ నమః శరణమయ్యప్ప మాన్యాయ నమః శరణమయ్యప్ప మహానీతాయ నమః శరణమయ్యప్ప గుణాయ నమః శరణమయ్యప్ప మహాశైవాయ నమః శరణమయ్యప్ప మహారుద్రాయ నమః శరణమయ్యప్ప వైష్ణవాయ నమః శరణమయ్యప్ప పూజకాయ నమః శరణమయ్యప్ప భద్రేశాయ నమః శరణమయ్యప్ప భద్రేశాయ నమః శరణమయ్యప్ప భైరవాయ నమః శరణమయ్యప్ప షణ్ముఖధ్రువాయ నమః శరణమయ్యప్ప శృంగ సమాసీనాయ నమః శరణమయ్యప్ప ముని సంగ నిషేవితాయ నమః శరణమయ్యప్ప దేవాయ నమః శరణమయ్యప్ప భద్రాయ నమః శరణమయ్యప్ప జగన్నాథాయ నమః శరణమయ్యప్ప గణనాథాయ నమః శరణమయ్యప్ప గణేశ్వరాయ నమః శరణమయ్యప్ప మహాయోగినే నమః శరణమయ్యప్ప మహామాయినే నమః శరణమయ్యప్ప మహాజ్ఞానినే నమః శరణమయ్యప్ప భూతశాస్త్రే నమః శరణమయ్యప్ప శ్రీమహాసపరాక్రమాయ నమః ఓం నమః నాగహారాయ నమః శరణమయ్యప్ప నాగకేశాయ నమః శరణమయ్యప్ప వ్యోమకేశాయ నమః శరణమయ్యప్ప నిర్గుణాయ నమః శరణమయ్యప్ప నిత్యాయ నమః శరణమయ్యప్ప నిత్యతృప్తాయ నమః నమః శరణమయ్యప్ప నరకాసురభంజనాయ నమః శరణమయ్యప్ప ఓం సతాంగతయే నమః శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ పూర్ణ పుష్కళాంబా సమేత శ్రీ హరిహర పుత్ర శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః స్వామియే శరణమయ్యప్ప స్వామి వారి పుష్పాభిషేకమే శరణమయ్యప్ప స్వామి దివ్య పుష్పాభిషేక వైభవమే శరణమయ్యప్ప స్వామి పుంగావనమే శరణమయ్యప్ప స్వామి వారి పూల పానుపే శరణమయ్యప్ప స్వామి అష్టైశ్వర్యమూర్తియే శరణమయ్యప్ప స్వామి అష్టైశ్వర్య ప్రదాతయే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప సాంగాయ సపరివారాయ సమాహనాయ చ సర్వదేవతా సహిత సమస్త దేవతా స్వరూప పూర్ణా పుష్కలంబా సమేత హరిహర పుత్ర శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః అధ్యాత్మ మహామండల పూజాగత్వేన అన్యోన్య సహాయేన యథాశక్తి సహస్రనామ స్తోత్ర అష్టోత్తర శతనామ సహిత నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత భస్మ విలేపన హరిద్రాచూర్ణ కుంకుమ విలేపన శ్రీచందన విలేపన తులసీదళ బిల్వదళ సహిత మహా పూజాం సమర్పయామి సమస్తాపరణగంధైః సమాహితో ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం प्रतिगृह्यताम् शुभमाघ्रापयामि धियो यो न प्रचोदयात् सच्चन्तत्तेन परिपालाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा उदाराय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मच्छे मच्छे उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि भोगीफलैश्च कर्पूरे नागवल्लीतलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं मंगल नीराजनो कल्हारोज्वलेन कुन्तलवरङ्गालापदस्याबलं पाणिं मदन्तद्विपारुणं शत्रुविमर्दनं प्रतिमहाशास्तारमाज्यं भजे हिरण्यपात्रं मधो उन्नन्दनाते पदव्योसानेति एकदा ब्रह्मण उपहरते एकदैव यजमान आयुस्तेजो दधाति नीराजनानन्तरं आचमनीयं समर्पयामि नमस्करोमि नीराजनप्रियने శరణమయ్యప్ప దివ్యమంగళ నీరాజనమే శరణమయ్యప్ప స్వామి వాళ్ళు ముందుకు రావడం లేదంటే ముందుకు వచ్చేయాలి ముందుకొచ్చి కూర్చోండి ఇక్కడ
చీరలు ఇంకా చెప్పండి సార్ మీరంతా ముందుకు ఉండండి. ముందుకు జరగండి నాన్న, అయ్యప్పలు ముందుకు జరగండి, భక్తులు ముందుకు జరగండి. ఇంకో 200 మంది సరిపోతారు కూర్చోవడానికి. స్వామి శరణం. ఇంకా మీరందరూ ముందుకు జరగండి, చీరలు ఇంకా చెప్పండి. ఇంకా ఎవరు నిలబడద్దు, అందరు కూర్చోవాలి. సైడ్కి వెళ్ళి ముందుకు రండి, సైడ్కి వెళ్ళి ముందుకు రండి, సైడ్లోకి వెళ్ళి ముందుకు రండి. వాళ్ళ సార్లు అందరూ